2024 డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా దురదృష్టకర సంఘటన జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాల పాలయ్యాడు. సినిమా ఫంక్షన్స్ ఇవేమీ మీ ప్రాణాలకు మించినవి కావు. అభిమానానికి హద్దులు లేకపోవచ్చు, కానీ మీ ప్రాణం మీ కుటుంబానికి చాలా అవసరం. ప్రమాదాలను కొని తెచ్చుకోవడం బాధ్యత రాహిత్యమే. ముందు భద్రత, తర్వాతే పండగ. మీ కుటుంబానికి మీరు కావాలి. ఈ సంఘటన మనకు గొప్ప పాఠం నేర్పిస్తుంది. ఆమె దూరం ఆ కుటుంబానికి, ఆ చిన్నారులకు తీరని లోటు. ఇటువంటి అనవసరమైన సంఘటనలో ఆత్మీయులు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబానికి తీరని లోటు. ఇప్పటి వరకు మీరు పేపర్ డబ్బాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి చాలు. ఇది అభిమానమో, బాధ్యత రాహిత్యమో, మరి ఇంకొకటో తెలియదు, కానీ ఆ చిన్నారులకు ఇది తీరని విషాదం, ఆ కుటుంబానికి తీరని లోటు. ఈ లోటు ఎంత డబ్బు ఇచ్చినా తీరనిది. ఇలాంటి ఘటన ఇదేమీ మొదటిసారి కాదు. సినిమా ఫంక్షన్ సందడిలో ఏర్పడిన తొక్కిసలాటలు అనేక కుటుంబాలను శోకసముద్రంలో ముంచాయి. హైదరాబాదులో బాలకృష్ణ హీరోగా నటించిన లక్ష్మీ నరసింహ సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 2 అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా యూనిట్ నిర్వహించిన కార్యక్రమంలో అభిమానుల తాకిడి వల్ల పలువురు గాయపడ్డారు. హైదరాబాద్లో జరిగిన బాదుషా ఆడియో లాంచ్ సందర్భంగా అభిమానులు భారీగా చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఒక అభిమాని మరణించాడు. లెజెండ్ ఆడియో లాంచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఖైదీ నంబర్ 150 విజయోత్సవ సభలో అభిమానులు భారీగా గుమ్ముకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 2 అభిమానులు మరణించారు. విజయవాడలో జరిగిన ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి ఒక అభిమాని మరణించగా మరో 2 గాయపడ్డారు. తమిళ స్టార్ విజయ్ బీస్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అభిమానులు భారీగా గుమ్ముకోవడం వల్ల తొక్కిసలాట జరిగి 3 అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనలు కేవలం అపశృతులుగా మిగిలిపోతున్నాయి, కానీ బాధిత కుటుంబాలకి ఇవి జీవితకాలం పాటు దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఇక ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాం. హీరో మీద ఉండే అభిమానంతో మొదటి రోజే మొదటి ఆటే చూడాలని అనుకుంటాం, కానీ కొన్ని సంఘటనలు జీవితకాలం తేరుకోలేని చెడు జ్ఞాపకాలను మిగులుస్తున్నాయి. మీరు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోతే మీ కుటుంబం ఎంత బాధలో మునుగుతుందో ఆలోచించండి. మీ కుటుంబానికి మీరు అవసరం. మీ పిల్లలు, మీ జీవిత భాగస్వామి, మీ తల్లిదండ్రులు మీరు ఇంటికి క్షేమంగా చేరుకోవాలని ఎదురు చూస్తున్నారు. కేవలం ఒక సినిమా కోసం మీ ప్రాణాలను పడంగా పెట్టడం ఏమాత్రం సరైనది కాదు. ఎంత సురక్షితంగా ఉండాలి? సినిమా ఫంక్షన్లు లేదా ఈవెంట్లలో తొక్కిసలాట ఏర్పడే పరిస్థితుల్లో చేరకండి. అవసరమైతే సినిమా తర్వాత రోజు చూడండి. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సినిమా లేదా ఈవెంట్ నుంచి సురక్షితమైన ప్రదేశాలకు వచ్చేయండి. మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉంటాయి. అభిమానానికి హద్దులు పెట్టడం నేర్చుకోండి. కుటుంబాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి క్షేమంగా వెళ్ళాలి. మీరు ఎవరిని అభిమానిస్తారో వారికి మీ ప్రాణాలు ముఖ్యమే. అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్లో చెప్పిన మాటలను గుర్తుంచుకోండి. అభిమానుల ప్రేమను తల వంచుతాను, కానీ వారి భద్రత నాకు చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాను. సినిమా ఫంక్షన్ ఒక్కరోజు, మీ ప్రాణం మాత్రం జీవితాంతం మీ కుటుంబానికి అవసరం. ముందు భద్రత, తర్వాతే పండగ. మీ కుటుంబానికి మీరు కావాలి.